గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పులే జయంతి సన్నాహ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి హాజరయ్యారు. ఈ నెల 11వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే పులే జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు బీసీ మంత్రులు పాల్గొంటారని వీరంకి గురుమూర్తి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జ్యోతిబా పులే ఆలోచనలను, ఆశయాలను తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా తీసుకొని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని నిదర్శనం. గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ అన్నారు. బీసీ వర్గాల ఆద్యుడు పూజ్యులు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు 18వ శతాబ్దంలోనే మహిళలు ఆర్థికంగా మరియు విద్యాపరంగా చదువుకుంటే ఆ రోజున మహిళలు బయటికి రావాలంటేనే భయపడే రోజులు ఆ రోజుల్లో తన భార్యని మహిళా విద్యాలయాలను పెట్టి ఆ రోజున చదివించి ఎంతో మంది మహిళలను విద్యావేత్తలుగా తీర్చిదిద్దిన పరిస్థితి. అలాగే అణగారిన వర్గాలను కూడా ఆ రోజుల్లో ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళి వాళ్ళని బలోపేతం చేసి ఈ రోజున రాష్ట్రంలో బీసీలు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఈ రోజున ముందుకు దూసుకెళ్తున్నారంటే శ్రీ పూలే గారి ఆ రోజున వారి కృషి ఫలితమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వారి ఆదర్శాలను, ఆశయాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తుంది. ఆ రోజున 83లో అన్న నందమూరి తారక రామారావు గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని బీసీ వర్గాల్లోని పేదవారిని కావచ్చు, బీసీ వర్గాల్లోని అణగారిన వర్గాల్ని ఆ రోజున రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ వాళ్ళకి చేయూతనిచ్చి ఈ రోజున ఎంతోమంది మంత్రులుగా కానీ, విద్యావేత్తలుగా కానీ, డాక్టర్లు కానీ తీర్చిదిద్దిన ఘనత ఆ రోజు నందమూరి తారక రామారావు గారిది. దాన్ని అనుసరిస్తూనే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కూడా ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక బీసీగా మనం పల్లా శ్రీనివాసరావు గారిని చూసుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో 9 మంది మంత్రులు ఈ రోజున వివిధ స్థాయి హోదాల్లో ప్రజలకి సేవలు అందించే పరిస్థితిలో ఉన్నారు. ఆదరణ పథకం కావచ్చు, మహిళలకు స్త్రీ శక్తి పథకం కావచ్చు, అలాగే ఇటువంటి ఎన్నో పథకాలు కులాల పరంగా కూడా ఈ రోజున నాయ బ్రాహ్మణ సోదరులకి షాపుల్లో మనం కరెంటు రిడక్షన్ ఇవ్వటం కానీ, అలాగే గౌడ సోదరులకి మద్య షాపుల్లో 10% రిజర్వేషన్ ఇచ్చి షాపుల్లో కూడా ఆ రోజున 50% వాళ్ళ ఫీజులో రాయితీని ఇచ్చిన పరిస్థితి. అలాగే వడ్డెర సోదరులకు కూడా మైనింగ్ వాటిలో 15% రిజర్వేషన్ ఇచ్చిన పరిస్థితి. అలాగే పద్మశాలీలు మనం సోదరులకు కూడా ఈరోజు షాపుల్లో కరెంటు విషయాల్లో రాయితీలు ఇచ్చిన పరిస్థితి. ఎంతో మంది బీసీలకి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో మంచి హోదాల్లో ఉన్న పరిస్థితి. ఏదైనా న్యాయం తెలుగుదేశం పార్టీ పరంగా బీసీలకి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ ఎంతో ఎత్తుకు ఎదగాలంటే అది తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనే సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 5 ఏళ్లలో కూడా నాతో పాటు ఉన్న బీసీ విభాగం నేతలందరూ కూడా ఎంతో కష్టపడి ఈ రోజున పార్టీ అధికారంలో రావడానికి ఎంతో ముఖ్యంగా కృషి చేసిన పరిస్థితి. ఆర్థికంగా కూడా దెబ్బతిన్నారు, కేసులు పెట్టించుకున్నారు. మా బీసీ సోదరులందరూ కూడా నా వెన్నంటే ఈ రోజున పార్టీ అధికారంలో ఉందంటే రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ తెలుగుదేశం పార్టీ అండగా ఉండబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని మేము బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాం.